ఇదొక విచిత్రమైన ఆత్మహత్య. ఎప్పుడు నేను గూడా వినలేదు. చీమలకు భయపడి ఒక మహిళ గావచ్చు, లేకపోతే ఒక వ్యక్తి గావచ్చు ఆత్మహత్య చేసుకున్నట్టు ఎప్పుడు వినలేదు. మనం అసలు చీమలకనే గాదు, జంతువులకు భయపడు, కుక్కకు భయపడు, ఇంకొక దానికి భయపడు ఆత్మహత్యలనేవి జనరల్‌గా మనం వినం. అట్లాంటిది హైదరాబాదులో ఒక మహిళ చీమలకు భయపడి ఆత్మహత్య చేసుకుందన్న వార్త సంచలనమైంది. విషాదము ప్లస్ అదొక సంచలనంగా గూడా మారింది. హ్మ్. అసలు ఏం జరిగింది? చరిత్రలో సైకాలజికల్‌గా దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇట్లాంటి కేసులు హిస్టారికల్‌గా ఏమన్నా ఉన్నాయా? దీన్ని ఇప్పుడు ఆహ్, ఈ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ ఫోబియా అంటే ఏంటి? చీమల పట్ల ఉన్న భయాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఇది చాలా ఇర్రేషనల్‌గా, సిల్లీగా అందరికి కనబడుతుంది. ఒక సిల్లీ రీజన్‌గా చీమలకు పోయి ఎవడన్నా భయపడి ఆత్మహత్య చేసుకుంటున్నాడా? బుద్ధుందా లేదా? అది నిజమా? అన్న అనుమానాలు వస్తున్నాయి. కానీ నిజమే. చీమలకు భయపడడం అనేది మనుషుల్లో ఉంటది. హ్మ్. చీమలకే కాదు చాలా వాటికి భయపడడం అనేది ఉంటది. చాలామందికి బొద్దింకలు అంటేనే వాళ్ళు వణికిపోతారు. అట్లా విపరీతంగా భయపడేవాళ్ళు ఉంటారు. సో, అలాగా ఉంటారు. దాని గురించి నేను తర్వాత చెప్తా. ముందుగా అసలు ఏం జరిగింది? ఈమె ఎందుకు చనిపోయింది? ఈ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఈ విషయాలు మాట్లాడుకుందాం. సో, పటాన్ చెరువు నియోజకవర్గంలో సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో శర్వా హోమ్స్ అనే ఒక అపార్ట్మెంట్లో ఆహ్, మనీషా, శ్రీకాంత్ అనే భార్యాభర్తలు ఉంటారు. మనీషాకి 25 ఏళ్ళు, శ్రీకాంత్‌కి 27 ఏళ్ళు. ఇతను బయట జాబ్ చేస్తాడు. వీళ్ళకి ఒక అన్వి అనే ఒక పాప ఉంది. సో, మొన్న 4వ తేదీ శ్రీకాంత్ తన ఆఫీస్ నుంచి ఈవినింగ్ ఇంటికొచ్చాడు. బెల్ కొడితే తీయలేదు, తలుపు తట్టాడు తీయలేదు. దాంతో అనుమానం వచ్చి పక్కింటి వాళ్ళ సహాయంతో తలుపు కొట్టుకొని బద్దలు కొట్టి లోపలికెళ్ళి చూస్తే చీరకి ఆమె ఉరేసుకొని వేలాడుతుంది. పక్కన ఒక సూసైడ్ నోట్ ఉంది. ఆ నోట్‌లో ఏముందంటే శ్రీ ఐ యామ్ సారీ, అంటే శ్రీకాంత్‌ని శ్రీ అని పిలుస్తది ఆమె. హ్మ్. శ్రీ ఐ యామ్ సారీ, ఈ చీమలతో బతకడం నా వల్ల కాదు, నేను చనిపోతున్నాను. అన్వి జాగ్రత్త, అన్వి అంటే కూతురు, అన్వి జాగ్రత్త. తర్వాత అన్నవరం, తిరుపతి, ఎల్లమ్మ మొక్కులు చెల్లించండి, ఎల్లమ్మకి ఒడిబియ్యం పోయండి మర్చిపోవద్దు అని ఆమె రాసిపెట్టింది. సో, దాంతో అతను తలగొట్టుకుంటూ కుప్పకూలిపోయాడు. పక్కింటోళ్ళు పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. పోలీసులు వచ్చారు, అతన్ని విచారించారు. ఏంటి పరిస్థితి అంటే అతను ఏం చెప్పాడంటే, ఈమెకి చిన్నప్పటి నుంచి కూడా చీమల భయం అనేది ఉంది. మేము అనేక సార్లు రకరకాలుగా చెప్పి చూసాము, పని చేయలేదు. చివరికి మేము మంచిర్యాల, నేటివ్ ప్లేస్ మంచిర్యాలలో సైకాలజిస్టుల దగ్గరికి కూడా చాలామంది దగ్గరికి తీసుకెళ్ళాము, కౌన్సిలింగ్ ఇప్పించాము. కానీ ఇలా చేస్తుంది అనుకోలేదు. ఆమెకు చీమలంటేనే తట్టుకోలేదు. ఒక విపరీతమైన భయంతో వణికిపోతుంది అనేది అతను చెప్పాడు. హ్మ్. సో, దీని మీద పోలీసులు ఎంక్వైరీ ఇంకా చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఏంటంటే పోలీసులు చెప్తున్నది, విచారించిన తర్వాత ప్రాథమిక విచారణలో సూసైడ్ నోట్ రియలే. రెండోది, ఆమెకు చిన్నప్పటి నుంచి కూడా చీమల పట్ల ఒక భయం ఉంది. ఆ భయాన్ని పోగొట్టడానికి ఇంట్లో వాళ్ళు కానీ, భర్త కానీ సైకాలజిస్ట్ దగ్గరికైతే తీసుకెళ్లారు. ఇంతవరకు నిజానికి అప్రిషియేట్ చేయాలి. మామూలుగా చీమల భయం ఎవరన్నా ఉందంటే ఎగతాళి చేయడము అవి చేస్తారు తప్ప, ఇంట్లో వాళ్ళు సీరియస్‌గానే తీసుకొని సైకాలజిస్ట్ తీసుకెళ్లారు. అయినా అది పనిచేయలేదు. అంటే సైకాలజిస్టులు మరి ఎగ్జాక్ట్‌గా ఈమెకి ట్రీట్మెంట్ కరెక్ట్‌గా ఇచ్చారా? లేదా? ఈ కేసు ఏంటి అనేది మనకు లోతైన వివరాలు తెలియదు కాబట్టి మనం ఈ కేసు గురించి లోతుగా విశ్లేషణ చేయలేము. ఎందుకంటే దానికి తగిన సమాచారం మన దగ్గర లేదు. కానీ ఇలాంటి కేసులు గురించి జనరల్‌గా మాట్లాడుకోవడం అవసరం. ఎందుకంటే చాలామందికి కూడా ఇలాంటి రకరకాల భయాలు ఉండే, దీన్ని ఫోబియాస్ అంటారు. హ్మ్. ఫోబియా అంటే ఒక ఇర్రేషనల్ ఫియర్. మనకి రీజన్ కాకుండా ఒక ఇర్రేషనల్‌గా, కొంతమందికి నీళ్ళంటే భయం ఉంటుంది, కొంతమందికి హైట్లంటే భయం ఉంటుంది, కొంతమంది ఏమీ లేకపోయినా ఎక్కువ మందితో జనం గుంపులు స్టేజ్ మీదకెళ్తే వణికిపోయేవాళ్ళు ఉంటారు. ఇలాగా రకరకాల భయాల్ని ఫోబియాస్ అంటారనమాట. నిర్హేతుకమైన భయం. ఈ మనకి ఇలాంటి దాంట్లో ఎంటోమోఫోబియా అనే ఒకటి ఉంది. ఎంటోమోఫోబియా అంటే ఇన్సెక్ట్లు అంటే భయం. అంటే పురుగులు, లేకపోతే బొద్దింకలు, వీటన్నిటిని కలిపి ఎంటోమోఫోబియా అంటారు. ఈ ఎంటోమోఫోబియాలో భాగమే చీమల ఫోబియా. చీమల ఫోబియాకు మళ్ళీ ఒక ప్రత్యేకమైన పేరుంది. మైర్మెకోఫోబియా దాని పేరు. మైర్మెకోఫోబియా అంటే చీమల పట్ల భయం ఉండడం. ఇది సైకాలజికల్‌గా చాలామందికి ఉంటుంది.
దీన్ని ఫ్రాయిడ్ ర్యాట్ మ్యాన్ అనే ఒక స్టోరీ ఉంది. సిగ్మండ్ ఫ్రాయిడ్ దగ్గరికి 1907లో ఒక ఆస్ట్రియా అనే దేశం ఉంది. ఫ్రాయిడ్ కూడా ఆస్ట్రియాలో ఉండేవాడు. ఆస్ట్రియాలో ఒక లాయర్, ఆయన అసలు పేరు ఎర్నస్ట్ లాంజర్, కానీ ఆయనకి ర్యాట్ మ్యాన్ అని పేరు పెట్టాడు ఫ్రాయిడ్. ఎందుకు పెట్టాడంటే అతనికి ఎలుకలంటే విపరీతమైన భయం. అతను ఫాంటసీ టార్చర్ అంటారు, అంటే టార్చర్ ఫాంటసీ అంటారు. అంటే అతని కళ్ళలో ఎలుకలు వచ్చేసి డిస్టర్బ్ చేసేస్తాయి. అతను పిచ్చెక్కిపోతుంది అనమాట. ఎలుకలంటేనే పిచ్చెక్కిపోతుంది. దీనికి కారణాలు ఎవరికి తెలియదు. దాంతో ఫ్రాయిడ్ దగ్గరికి తీసుకొచ్చారు. అందుకని ఇతన్ని పరిశీలించి అతన్ని మాట్లాడనిచ్చి సైకో అనాలిసిస్ అంటారు. సైకో అనాలిసిస్లో టాకింగ్ క్యూర్ అంటే మాట్లాడడం ద్వారా వాళ్ళు చిన్నప్పుడు అనేక విషయాలు అణచిపెట్టుకొని ఉంటారు. ముఖ్యంగా సెక్సువల్ డిజైర్స్ కావచ్చు, సెక్సువల్ యాక్ట్స్ కావచ్చు, వాటిని సప్రెషన్ అంటారు. ఆ సప్రెషన్ వల్ల అన్కాన్షియస్ అంటారు. అంటే ఫ్రాయిడ్ కాన్షియస్ అన్కాన్షియస్ అనేది ప్రధానంగా విభజిస్తాడు. అన్కాన్షియస్ అనేది ఒక రకమైన సముద్రంలో షిప్ ఉంటుంది అనుకో, షిప్ లేదా ఐస్బర్గ్తో పోలుస్తారు. ఐస్బర్గ్లో పైన ఇంతే కనబడుతుంది, లోపల చాలా ఎక్కువ ఉంటుంది. అన్కాన్షియస్ కూడా దాంతో పోలుస్తారు. అంటే మనకే తెలియని అనేక కోరికలు కావచ్చు, అనేక ఇవి దాంట్లో అణిగిపోయి ఉంటాయి. అది ఉన్నట్టు మనకు కూడా తెలియదు. అందుకనే సైకో అనాలిసిస్లో అన్కాన్షియస్ని కాన్షియస్గా మార్చడమే సైకో అనాలిసిస్ చేసే పని. అంటే ఈ డ్రైవ్స్లో వీటినన్నిటిని మాట్లాడించడం ద్వారా, ఆ భయాలు పోగొట్టడం ద్వారా అతనికి నయం చేయొచ్చు. దీని మీద ఆయన ఒక చిన్న బుక్లెట్ కూడా రాశాడు. నోట్స్ అపాన్ ఏ కేస్ ఆఫ్ అబ్సెషనల్ న్యూరోసిస్ అని బుక్ కూడా రాశాడు ఈ కేసు గురించి.